రాష్ట్ర జీఎస్టీ అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే భారీగా తగ్గింది, మొన్ననే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ మాత్రం జీఎస్టీ వచ్చిందంటే వెహికల్సే ప్రధాన కారణమైంది. ఈ వెహికల్స్ జీఎస్టీ అన్నటువంటిదే భారీగా కారణమైంది. 28 నుంచి 18% తగ్గించేటప్పటికి వెహికల్స్ మాత్రం భారీగా కొన్నారు. జీఎస్టీ తగ్గడం వల్ల ఆ ఆదాయం తగ్గిందనమాట. టోటల్గా చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 55,765 వాహనాలు ఎక్కువ కొన్నారు. లాస్ట్ ఇయర్ 1,20,244 వాహనాలు కొంటే ఈ దఫా 1,76,000 వాహనాలు కొన్నారు. కార్లు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఏడాది 45% వృద్ధి నమోదైంది. మరోవైపున టూ వీలర్స్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఏడాది 47,953 ఎక్స్ట్రాగా ఉన్నారు. 48% వృద్ధి నమోదైంది. అంటే టూ వీలర్స్ అత్యధికంగా కొంటున్నారు, ఇంకా ఫోర్ వీలర్స్ కూడా కొంటున్నారు. ప్రభుత్వం కనుక ఇప్పుడు ఈ రోడ్ ట్యాక్స్ ఒకటి కూడా భారీగా ఉంది. ఈ జిఎస్టీలో ఈ 28 నుంచి 18 తగ్గితే కొంత సంతోషం. ఇప్పుడు కారు లాంటిది 10 లక్షల రూపాయల కారుకి 10% తగ్గిందంటే 2 లక్షలు తగ్గినట్టే. కాబట్టి అది బాగానే ఉంది. అదే సందర్భంలో ఈ రోడ్ ట్యాక్స్ కూడా 2 లక్షలు ఆ రేంజ్లో పడుతున్నాయి. రోడ్ ట్యాక్స్ తగ్గిస్తే మరికొన్ని వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది.